కలిగినటువంటి ఆ నీళ్లు వేడెక్కడము, శబ్దం చేయటము, ముట్టుకుంటే బొబ్బలెక్కిపోవడము, ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉంటుంది. దానికి కారణము మధ్యలో ఉన్నటువంటి డేగిస. ఆ డేగిసాయే మన యొక్క శరీరం. అది ఉండటం వలన లోపల ఉండేటువంటి ఆత్మ యొక్క ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అందరికీ ఒకేలా ఉంటుంది ఆత్మ, లోపల ఉండేటువంటి ఆత్మ. దాని జ్ఞానం, ఆనందం కూడా అన్లిమిటెడ్ గా ఉంటుంది అందరికీ. అన్లిమిటెడ్. ఎంత అన్లిమిటెడ్ అంటే ఆత్మ ఒకవేళ ఈ శరీరం కనుక లేకుండా ముక్తి పొందగలిస్తే అది ఇక్కడ ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయో అదన్నీ చూడగలదు, వినగలదు, తినగలదు, సమస్తము తాను తెలుసుకోగలదు ఆత్మ. మనము ఇక్కడ ఉంటే మన వెనకాల ఏం జరిగిందో మనకు తెలియదే ముందు కూర్చున్న వాళ్ళకి. ఎందువలన అదే ఆత్మ కదా లోపల ఉంది. కారణము పైన ఉన్నటువంటి శరీరం. 10 దీపాలు పెట్టి ఆ శరీరంలో కూడా నేను సుఖంగా ఉంటాను, మీరు దుఃఖంగా ఉంటారు. ఆ పక్కవాడు సుఖం దుఃఖం కలిగి ఉంటాడు. ఆ పక్కవాడికి ఎక్కువ సుఖం తక్కువ దుఃఖం ఉంటాయి. ఆ పక్కవాడికి ఎక్కువ దుఃఖం తక్కువ సుఖం ఉంటాయి. ఎందుకు ఇన్ని తేడాలు ఎందుకు అనంటే ఆత్మ అనేటువంటిది దీపం అనుకుంటే 10 దీపాలు వరుసగా పెడితే దాని మీద 10 రకాలు మసిపూసినటువంటి చిక్కీలు పెట్టండి. కొంచెం మసిపూస్తే కొంచెం వెలుగుతుంది, ఎక్కువ మసిపూస్తే అసలు వెలగనే వెలగదు. ఈ విధంగా తేడాలు ఆత్మని ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడంలో మనకు తెలుస్తూ ఉంటాయి. అలా మనము శరీరము చేత కప్పబడి అజ్ఞానము చేత ఆవరించబడి ఉండగా ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆత్మ దర్శనం చేసుకోవడం వలన మనకి అనెండింగ్ బ్లిస్ అంటారు. ఎప్పటికీ పోనటువంటి ఆనందం మనకి లభిస్తుంది. ఎప్పటికీ పోనటువంటి ఆనందం అంటే ఆనందం పోతూ ఉంటుందా? ఖచ్చితంగా పోతుంది. మనం ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించేటువంటి గోవింద గోవిందనామం చెప్తే నిద్రలోకి బయటకు వేస్తారు అందుకోసమని. ఇక్కడ ఉన్నప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందానికి దేన్ని తీసుకున్నప్పటికీ, ఏ హ్యాపీనెస్ ని తీసుకున్నప్పటికీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు 12 అయ్యేసరికల్లా నకనకలాడిపోతుంది కడుపు. మరో అరగంట ఎక్స్ట్రా చేస్తా, మరో గంట ఎక్స్ట్రా చేస్తా, ఇంకా నకనకలాడిపోతుంది. మీకు ఇష్టమైన పూరీలో బిర్యానీలో ఇంట్లో ఉంటే వెళ్ళి నోట్లో పెట్టుకుని మొదటి ముద్ద తిన్న తర్వాత ఉన్నటువంటి ఆనందం 2వ ముద్దకుంటుందా, 10వ ముద్దకుంటుందా? ఆ డెగిసా అంతా తినేస్తే మీకు ఆనందం ఉంటుందా? ఆనందం లేకపోగా ఏ విషయాల్లో పట్టుకుంటాయో అప్పుడు విచారం కలుగుతుంది. ఇలా నేను అంటున్నది ఒక్క తిండి దగ్గరే కాదు, చూసే చూపు దగ్గర, వినే వినికిడి దగ్గర, శ్వాసలు చూసే దగ్గర, స్పృశించే దగ్గర, ఏ సెక్సువల్ ఇంపాక్ట్ దగ్గర నుంచి ఏదైనప్పటికీ మనం అనుభవించేటువంటి ఆ హ్యాపీనెస్ కి ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఎక్కడైనా ఉంది అనంటే అది కేవలము ఆత్మ పరమాత్మను అనుభవించడం దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడు లభిస్తుంది? అసలు ఆ ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత మనకి లభిస్తుంది. ఆత్మని తెలుసుకోవడం అంటే ఆత్మదర్శనం ఉంటుంది. ఆత్మని దర్శనం చేసుకోవడం అంటే మా స్వామివారు అంటే ఆచార్యులు వారు చెప్పినవేనా, మరి ఇవన్నీ వారు చెప్పారు. ఆత్మదర్శనం అంటే ఇప్పుడు నేను కొన్ని మీలో అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా చెబుతున్నాను. మీరు మీకు కొన్ని వస్తువుల పేరు చెబుతాను, చెప్పగానే ఆ వస్తువు మీకు తెలుస్తుందో లేదో చెప్పండి. చెట్టు తెలుసు కదా, కుర్చీ, గోడ, మనిషి, పక్షి, నెమలి, ఆవు, మంచితనము, మంచి వాసన, మల్లెపూల వాసన, చల్లటి గాలి, ఇవన్నీ తెలుస్తున్నాయి లేదా? ఎందుకు తెలుస్తున్నాయి? మీకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి కాబట్టి. ఇలా నేను చెప్పినటువంటి 6-7 వస్తువుల పేరు చెప్పగానే తెలుసు అని మీకు అనిపించినట్టే ఆత్మ అని అనగానే మీకు పడక్క తెలిసిపోయింది అనుకోండి, దాన్ని ఆత్మదర్శనం అంటాం. ఆత్మదర్శనం అంటే ఇవన్నీ మనము ఇంద్రియాలతో తెలుసుకోవడం ఎలా జరిగిందో అలా ఆత్మ అనగానే మనకి అవును ఇది ఆత్మదర్శనం అంటే అది తెలిసిపోతే అది ఆత్మదర్శనం. ఆత్మ అంటే ఇది అని తెలిసిపోతే అది ఆత్మదర్శనం. అది ఎలా తెలుస్తుందండి? పక్కవాడు చెప్తే తెలుస్తుందా? నేను ఎంత కూర్చుని ఉపన్యాసం చెప్పినప్పటికీ అది తెలియదు. స్వతసిద్ధంగా ఎవరి మట్టుకు వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఒక పెద్ద రంగుల రాట్నంలోకి ఎక్కిన తర్వాత
అందులో కూర్చున్నవాడు కిందకు వచ్చి ఇలా ఉంటుందిరా అలా ఉంటుందిరా అని ఎంత వివరించి చెప్పినా అందులో ఎక్కి కూర్చున్న వాడికి ఉన్నటువంటి అనుభవం కిందవాడికి రాదు కదా. అలా ఆత్మదర్శనం చేసుకోవడానికి ఒక సాధకుడు, ఒక ఆత్మదర్శనం చేసుకోవాలంటే ఒక సాధన చేయాలి. మనం దేనికైనా సాధన చేయాలమ్మా. మీరు ఇక్కడికి రావాలంటే సాధన అంటే ఉపాయం. ఇక్కడికి రావాలంటే ఆటోనో ఇంకొక దానో పట్టుకుని వచ్చారు కదా, మీరు కష్టపడి ఇక్కడికి వచ్చారు, దాన్నే సాధన అంటారు. అలాగే ఆత్మని దర్శించుకోవాలంటే ఒక సాధన కావాలి. ఆ సాధన ఒక సాధకుడు, ఆ సాధన చేసేవాడిని సాధకుడు అంటారు. అంటే ఆత్మదర్శనం చేసుకోవాలని సిద్ధపడిన వాడిని సాధకుడు అంటారు. ఆ సాధకుడు ఆత్మదర్శనానికి బయలుదేరితే ఎలా ఉంటుందో ఆంజనేయ స్వామి ద్వారా చూపించారు.